జారిపద భద్రకాళి మాత నమో నమః. కొంతమంది అంటుంటారు, స్వామి గుళ్ళో రాజకీయాలు ఎందుకు చెప్తావు? రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడతారు? రాజకీయమే మన ఆయన రాజకీయం కానీ, కర్మ సిద్ధాంతం కానీ, మన బతుకులు కానీ అన్నీ మన ఆయన ఆధీనంలో కాబట్టి, ఈ శరీరం మన ఆయనది కాబట్టి, ఆయన ఇచ్చే వాక్యాలు ఈ వ్యక్తుల గురించి, రాజకీయాల గురించి మాట్లాడే అవసరం నాకు వ్యక్తిగతంగా ఏమాత్రం ఉండదు. కానీ మన ఆయన ఆ భగవంతుడి నిర్ణయం కూడా తెలపాలి కదా అందరికీ. భగవంతుడు ఏమనుకుంటుంటాడు, ఏ పక్క ధర్మం ఉంది, ఏ పక్క అధర్మం ఉందో తెలపడానికి కోసం ఈ వాక్యాలు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ మంచోడు కాలేదు కదా. కౌరవులకు మంచోడు అయినాడా, పాండవులు కూడా మంచోడు అయినాడు. ఎందుకంటే ధర్మం పట్టుకునే వాళ్ళకి మంచోడు కనిపిస్తాడు, అధర్మం పట్టుకునే వాళ్ళకి చెడ్డవాడు కనపడతాడు. అట్లే ఈ వీరభద్రుడు కూడా అంతే. ధర్మం ఎక్కడుంటే అక్కడ ఉంటానన్న, అధర్మం ఎప్పుడు పిచ్చి విడికినప్పుడల్లా దాన్ని నారదీస్తుంటాడు ఆ వీరభద్రుడు. ఇది మనం తెలుసుకోవాలా. చెడుకి మంచికి ఎప్పుడు అవకాశాలు ఉంటాయి. చెడు పట్టుకున్నాడు నాశనం అవుతుంటాడు, మంచి పట్టుకున్నాడు వెలుగుతుంటాడు. మంచికి కొద్ది కష్టాలు ఎక్కువ ఉంటాయి, ధర్మానికి కష్టాలు అన్నీ ఉంటాయి. కానీ అంతిమంగా ధర్మందే విజయం ఉంటుంది. ఇవన్నీ మనకి రామాయణంలో చూపించినాడు, మహాభారతంలో చూపించినాడు. ధర్మం మీద అధర్మం ఎప్పుడు విజయం సాధించదు. ధర్మానికి కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. అంతిమంగా ధర్మందే జయము. అధర్మం తాత్కాలికంగా వెలిగిన అంతిమంగా అధర్మం నశించిపోతుంది. ఇది చరిత్రలు కృతయుగం తేటం దాపరం తెలిసినే ఉండాలి. తెలుసుకోండి, ఇంకా తెలుసుకుంటూనే ఉండండి. మీరు మూర్ఖులు కాలగర్భంలో కలిసిపోతారు. జై రువద.